హలో అండి. ఈరోజు స్పెషల్ బ్రెడ్తో సింపుల్గా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. గబగబా స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్ తెచ్చుకునే బదులు ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హెల్తీగా ఇలా చేసుకోవచ్చు. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి ఈ డబుల్ కా మీఠా. చాలా టేస్టీ అండ్ ఈజీ. ఫంక్షన్స్లో చేసిన రెసిపీ లాగా ఉంటుంది. దీనికోసం ముందుగా హాఫ్ ప్యాకెట్ బ్రెడ్స్ తీసుకున్నాను, అంటే 8 స్లైసెస్ బ్రెడ్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను వీటిని ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి. కిడ్స్కి ఎప్పుడు స్వీట్ అడుగుతారో తెలియదు. ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా అప్పుడప్పుడు స్వీట్స్ తినాలన్న క్రేవింగ్స్ వస్తాయి. అలాంటప్పుడు ఇలా హడావుడి లేకోకుండా సింపుల్గా చేసేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఈచ్ బ్రెడ్ స్లైసెస్ని నేను 4 పార్ట్స్గా కట్ చేసేసాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. ఆ తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. నేను ఇక్కడ బాదం, అలాగే జీడిపప్పు, కిస్మి యూస్ చేశాను. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని 1 బై 1 వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టుకోవాలండి. మీడియంలో కానీ హైలో కానీ ఫ్లేమ్ పెట్టేస్తే బ్రెడ్ స్లైసెస్ మాడిపోతాయి. ఈ విధంగా టర్న్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. అలాగే మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా వేసేసుకోండి. ఇక్కడ నెయ్యిని యూస్ చేయాల్సిన అవసరం లేదండి, నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫస్ట్ టైం ఈ స్వీట్ ట్రై చేసేవాళ్ళు తక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి. ఇప్పుడు 1 కప్ బెల్లం తీసుకున్నాను. ఇక్కడ నేను డబుల్ కా మీఠా కానీ లేకపోతే బ్రెడ్ హల్వా కానీ షుగర్స్తో చేస్తాను. నేను ఇక్కడ హెల్తీ కోసం జాగ్రీ యూస్ చేసేసాను. 1 కప్ బెల్లంకి 1 కప్ వాటర్ వేసేసుకొని అందులో బాగా మరిగిపోయాక కొంచెం ఇలాచీ పౌడర్ని వేసేసుకొని ఇది తీగపాకం వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా తీగపాకం అంటే స్టిక్కీగా అవుతుంది. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసి ఆ సిరప్ మొత్తం దానికి అబ్జర్వ్ చేసేటట్టు డిప్ చేసేసుకొని పీసెస్గా మనం ఇక్కడ కట్ చేసామనుకోండి, ఇదే బ్రెడ్ హల్వా. అదే మనం మిల్క్ యాడ్ చేసామనుకోండి, అదే డబుల్ కా మీఠా. అదేనండి డిఫరెన్స్. నేను ఇక్కడ డబుల్ కా మీఠా అంటే కొంచెం మంది కిడ్స్ పాలు తాగడానికి ఇష్టపడరు. వాళ్ళకు కూడా ప్రోటీన్ సోర్స్ అందాలంటే ఇలా డిఫరెంట్ రూపంలో మనం ఇలా యాడ్ చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళకి అందాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ అందుతాయి. చెప్పాను కదా, డబుల్ కా మీఠాకి బ్రెడ్ హల్వాకి డిఫరెన్స్. బ్రెడ్ హల్వాలో మిల్క్ వేయము, జస్ట్ అలా సిరప్లో డిప్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటాం. ఇక్కడ పాలు యాడ్ చేస్తాం అంతే. పైనుంచి కొంచెం నెయ్యి, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో కుక్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కా మీఠా రెడీ. బ్రెడ్ ఎవరికైనా ఫ్రిడ్జ్లో అవైలబుల్ ఉంటుంది, బెల్లం ఉంటుంది. సో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే స్వీట్ ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ఇది వేడిగా తినటం కంటే చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీలో ఎవరైనా ఇంతకు ముందు చేస్తే మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలపండి. నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుందండి, అంత టేస్టీగా ఉంది. అందులో ఒకటి ఇక్కడ చాలా హెల్తీగా చేస్తాం. మనం షుగర్ అనేది యూస్ చేయలేదు, బెల్లం యూస్ చేసాం. బెల్లంలో ఐరన్ ఉండటం వల్ల కిడ్స్కి చాలా మంచిది. అలాగే మిల్క్ యాడ్ చేసాము, సో ప్రోటీన్ సోర్స్ ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పుడైనా ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా త్వరగా చేసుకునే రెసిపీస్ని ఎప్పుడైనా ట్రై చేయండి. మనకు కూడా బర్డెన్ ఉండదు, నచ్చిన స్వీట్ని తిన్నామన్న ఫీలింగ్లో ఉంటాము. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.